నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతా ఉన్నా. మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి? బాబు ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చేశాడు? గతంలో 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? ముఖ్యమైన హామీలు అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా? ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు, గుర్తుందా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా? చదవమంటారా అన్నా? చదవమంటారా అక్క? చదవమంటారా తమ్ముడు? ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా. ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరూ నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అన్నా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటైన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందు పొమ్మంటారా? ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట. ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురి ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు
కాబట్టి ముందుకు పొమ్మంటారా? ఏమన్నా ముఖ్యమో ముందుకు పొమ్మంటారా? అక్క ముందుకు పొమ్మంటారా? అన్నా ముఖ్యమో ముందుకు పొమ్మంటారా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పోనీ శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈసారి 2 చేతులు పైకి ఎత్తారబ్బా, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? అది కూడా గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది? ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ 6 అట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, ఇంటింటికి బెజ్జు కారు కోరిస్తారట. నమ్ముతారా? నమ్ముతారా? అక్క నమ్ముతారా? 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి. అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా, మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా?